హాయ్ అన్న అందరికి. నేను మీ ఓట్స్ ఈదన్న రాయిగొట్టేవాడినన్నా. నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అన్న. ముందుగా నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరనా. ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నా. జర నాకు సపోర్ట్ చేయరనా. ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరనా. నేను ఇప్పుడే పనికి పోయి ఇంటికి వచ్చినా. ఇంటికానే ఉన్నా. చూద్దాం మా శిరీష్ ఇట్లా మా పిల్లలు ఏం చేస్తారు. ఏం చేస్తున్నావు సిరి? తినిగా నీకు ఎప్పుడు అది తెప్పించి ఇక అవి అయిపోయిందాక నువ్వేం తింటావు ఇక. మా సిరిగాడేమో గారెలు తింటుండు. మా హరినేమో వరాండా ఊపుతుంది. ఇంకా గిన్నెలు అట్లే ఉండవు. మా శిరీష్ ఇంకా గిన్నెలు రాయలేదు. ఎట్లున్నాయి మంచిగా కాదు. తినేగా అన్నం గిట్ట తినేవు ఇప్పుడు. మంచిగుకమ్మా మంచిగుకాలమ్మో సిరి ఆరిని. ఇప్పటి నుంచే కొంచెం పని సరిగా నేర్చుకోవాలి చెప్తున్నా. ఎవర్రా పని నేర్పింది ఆడరు. ఎప్పుడైనా కానీ ఆడవిల్ల ఇండ్లు కానీ బట్టలు కానీ బాసనలు కానీ మంచిగా నీట్గా పెట్టుకోవాలి చెప్తున్నా. ఏడిపోయినా అంతే బిడ్డ. మనీలో అయినా సరే మందిలో అయినా సరే అన్ని మంచిగా పెట్టుకోవాలి నీట్గా. మనం తాగిన గిలాసు నుంచి తిన్న ప్లేట్ కానించి అన్ని కడిగి పెట్టుకోవాలి నీట్గా. చూద్దా మా సిరీస్ ఏం చేస్తుంది చూస్తా. ఏం చేస్తున్నావు? మా సిరీస్ ఇల్లు చూస్తున్నాడు. ఇప్పుడు మంచిగా ఆడతాను చూస్తుంది. మరి పొద్దు నుంచి చూడలేదు. ఇప్పుడు సాయంత్రం తలజమ్ము రాసి వదిలేసి ఇల్లు చూస్తుంది. కొంచెం బ్లాక్ వస్తుంది సిరీస్ ఆ వీడియో. పాత అయిందా ఇట్లా అయిపోయినా? శ్రీనివాస్ ఫోన్ చేసింది శిరీష నేను ఆమ్నాలన్నప్పుడు. ఏమో మరి అక్కకి బావ అక్కలేదా అంటే లేదు నేను ఆమనగలను అని చెప్పిన. ఇంకా సరే బావ అంటుండు. ఏడున్నావు అంటే బాయికానే ఉన్నా అంటుండు. ఆయన ఒకడేం చేస్తున్నావు బాయికాడ మరి? ఏం అంతగానమా? పొద్దు నుంచి కడితే ఓడుస్తలేదా 4 మళ్ళు? ఆయన కట్టినట్టు ఎవరన్నా కడతారు కానీ. ఇక మా శిరీష నీళ్ళు తోడింది. ఇప్పుడు ఇక బాసనలు కడితే బాసనలు విపరీతంగా కూడా కొత్త అయితే వేసుకుంది. మంచిగా కూర్చుంది. ఇక కడుతా సరిగా. ఉన్నట్టు మాట్లాడాలి శిరీష. నటించడం అవసరం లేదు మనకు. సిరికిరా అమ్మ పని చెప్తా చూడు. అవి తీసుకుపోయి అక్కడ రోడ్డు బయట పోసినప్పుడు మళ్ళీ పట్టుకుని చూడు చేతులు అబ్బాయి దానా. ఇంకా ఉన్నాను రోజులు నువ్వెందుకు వెళ్తావు? రోడ్డు కింద వచ్చినప్పుడు ఇంకేముంది. ఏం మోస్తుంది లోపల? దాంట్లో పోయి సరే పోయి అది అలా పెట్టుకో బిడ్డ. సిరి నీ చేతుల్లో అక్కడ పెట్టుకో.
ఊరికే నిమ్మలంగా టబ్బు మొత్తం వేయి శిరీష, టబ్బు మొత్తం వేయి. ఆయన ఇవాళ పంజుర్రా ఎంత జోరుగా చేస్తుండదు. ఎగిరం బాగానే మాలింది మా సిరియానికి. ఆ సర్వల్ని దీంట్లో పోయి సిరియ అది తీసుకోపో. రెండు ఒకటి తీసి అక్కడ పోసిన తర్వాత దీది వచ్చి ఇది ఉండవు బిడ్డ. ఎప్పటిది అర్ని ఇంకా బిడ్డ. ఇది కోళ్ళ కోతురా బిడ్డ, కొంచెం అన్నం ఉంది. ఏడవసు కొంచెం మంచిగా ఉన్న అక్కడ పోయిపో బిడ్డ. లేకపోతే అల్లయి సర్వలే బిడ్డ, సర్వలే మేక తింటది. ఊడ్చు చేతితో ఊడ్చు ఏమన్నా ఉంటే. తీసుకురా. తాత వస్తున్నాడు, మేకలు వస్తున్నాయి. పాడ తీసా బిడ్డ. దా 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 బోడి దా బోడి దా దా. ఆమె కొద్దిసేపు వచ్చి ఆడ వెయిట్ చేస్తుంది. దా కోడిపుంజి వచ్చింది జర ఇత్తులు లేపో బిడ్డ. కోడిపుంజి వచ్చింది జరకండి లేపో. దరు బిడ్డ ఎదురుపోతావేరా నువ్వు. బోడి దా బోడి. వస్తుంది బోడది, వస్తుంది బోడది. దా ఓహో ఎందుకో గట్లా కూడా పడతాయి ఇంటికి వచ్చిన తర్వాత. వేసినా బిడ్డ కోడి పుంజుకు. నువ్వు నవ్వులు ఆయన గిరిని పట్టినాడు నవ్వులు. నువ్వు నవ్వులు ఇక నీకు అదే పనిగా, ఇంకేం పనిగా. ఇంకా అనుకున్న పనే ఉంది, అదే పని. సిరా అది బయటికి పోవాలా సూత్రా ఏం పోదులే కానీ. గిలి 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 గడి. అమ్మో పొద్దున్నాక మేసి చాలలే అని ఇంకా ఆమె దాని చెట్టు మేస్తుంది. ఏ తోకనాసు తోకనాసేనా ఉరుము దొక్కి మేస్తున్నా చాలా అన్నట్టు. మోటర్ వేయాలనా పోయి సిక్కువాడ కూడా మెల్లగా తీసుకురా. అబ్బో అబ్బో మెయ్ 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 అమ్మ మెయ్. అవి ఇప్పుడిప్పుడే జర ముద్దు ముద్దు ముద్దుగా అవుతుంది. ఇక చెలరేగిన తిను కోడిపుంది అట్లా పెరుగుతుంది. ఊకే తింటే ఏమైనా పెద్దమంటే పెడితే పో చిన్న దాటిపో. ఊకు ఎట్లు ఊకు ఇక్కడ ఊకు. నువ్వు ఊకిన దాని మీద ఏమన్నా నేను నిత్తులు నీకు ఎన్నిసార్లు ఇవ్వాలి నీకు తెలియదు. కరెక్ట్గా భూమి మీద వేయాలి. దాంట్లో ఎట్లా ఎట్లా బెడ్ మీద మూతులు మొండిగా చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి బిడ్డ. నేను ఎందుకు అరుస్తున్నా ఎందుకు కోపం అనేది అర్థం చేసుకోవాలి నిదానంగా. గిన్నెలు అయితే 2-3 ఉండేరా బాసనలు. 10 మందికి మరి వంట, మరి 20 మందికి ఉన్నట్టుంది. అంతే ఉన్నట్టుంది వంట. కడుగు కడుగు జర కోపం కాక జరా వీడియో రికార్డ్ అవుతుంది. తర్వాత కొట్టుకుందాం కానీ జుట్టు జుట్టు పట్టుకొని. అంతేకాదు బిడ్డ మరా సూయి స్టోర్లకు మళ్ళీ బాగుండదు. తర్వాత జుట్లు పట్టుకొని పీకులు ఆడుకుందాం. నువ్వేం బండి మీద కూర్చొని మంచిగా నవ్వులు నాయన గిన్నె వాటిగా. ఈమెనేమో మరి ఏం చదువుకుంటో తెలియదు కానీ బ్యాగ్ అయితే ఓపెన్ చేస్తుంది. ఇక నాయన జర సైడ్కి కడుకోరా నాయన వేస్తాం మోటార్ కానీ. నీళ్ళు తీసుకొని సైడ్కి కడుకో.
ఏవే అలా ఉత్తసమే తీసుకుపోతావు? అరే తాళం తీసినావా బిడ్డ? తాళం తీసినావా? మోటార్ వేస్తా నేను. కోడిపుంజు ఒకటే వచ్చింది కదా, ఇంకోటి ఎక్కడ పోయిందో. ఒకటేమో అక్కలకు పట్టించినాం, ఇంకా రెండు పుంజులు ఉన్నాయి. ఇగో ఈ కోడి ఏమో దిగింది నిన్న మన ఒక 2-3 రోజులు అయింది. 12 పిల్లలు తీసింది. ఆ కట్టెల కింద మూలకు పోయి పొదిగింది. దానికి కొంచెం ఇసుట అనుకొని ఇక అమ్మాలి, తట కింద అమ్మాలి. మా రెండు చదువుకుంటుంది. మా సిరిగాడు బైక్ నిలబడ్డ బైక్ నడుపు కూడా ఆయన గారెలు తింటున్నాడు. మా సిరీస్ నేమో తలజమ్ములు రాస్తుంది. ఇక నేను మోటార్ వేయాలి ఇప్పుడు. లైట్ అయ్యి సిరి, దీంట్లో చీకటి ఉంది. లైట్ అయ్యి బిడ్డ, లైట్ అయిపో, చీకటి ఉంది అయిపో. మెల్లె లైట్ వేసిండు సిరి. వస్తుందా మోటరా? నేను వస్తున్నాడు చూసా బిడ్డ. వేసే దీంట్లో వేసేసి మెల్లగా. పోస్తాడు అట్లా లేపాటిన ఆయన వస్తుంది. ఒక నిమిషం నేను తాత పట్టుకుంటా, నువ్వు ఇక్కడ అను దగ్గరికి అను పిల్లలకి ఇట్లా అను. కోడిని అయితే అమ్మినాము, మా నాయన నేను ఇద్దరం కలిసి అమ్మినాము కోడిని. ఇది అన్న ఈరోజు వీడియో. ఇంకా మీకు తెలిసే గానా, ఏది ఏమైనా సరే తగ్గేదేలే. ఎందుకంటే మనం కార్మికులం, కర్షకులం. జై కార్మిక, జై కర్షక. మన కార్మికులు కర్షకులు బాగుండాలనా? ఎందుకంటే మన కార్మికులు కర్షకులు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుందనా? జర మర్చిపోకుండా నా వీడియోకి ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరనా?